పాపం ఇమాన్యుయల్ ని చూస్తే జాలి వేస్తుంది. నమ్మినోళ్లే బిగ్ బాస్ హౌస్ లో వెన్నుపోటు పొడుస్తారని ఇమాన్యుయల్ కు సరిగ్గా అర్థమైనట్లే ఉంది. అందుకే గేమ్ మంచి కిక్కిచ్చిందంటూ డాల్ గేమ్ తర్వాత అన్న డైలాగ్ చాలా మందికి ఎక్కడో సురుక్కుమనేలా చేసింది. అరే నువ్వు నేనురా, మనం ఫ్రెండ్స్ రా అంటూ రితు ఇమాన్యుయల్ తో ఫస్ట్ నుంచి చెప్తూ తన స్టాండ్ తీసుకుంటున్నట్లు నమ్మించి డిమాండ్ పవర్ ను కెప్టెన్ ఇచ్చేసి ఇమాన్యుయల్ ని పెద్ద ఎర్రి పుష్పాన్నిచ్చేసి ఆ రోజు హరీష్ అన్న మాటని నిజం చేసేసింది. పోనీ ఫ్రెండ్ అన్న కర్టసీ చూపించి ఓనర్స్ హౌస్ లోకి వెళ్లి టాస్క్ లో ఇమాన్యుయల్ కు సపోర్ట్ చేస్తదని అనుకుంటే అక్కడ పెద్ద కత్తినే వెనక పొడిసింది ఇమాన్యుయల్ కు. అప్పుడే గ్రూప్ అంటుంది, ఆ వెంటనే సింగిల్ గేమ్ అంటూ రాము రాథోడ్ పేరు చెప్తుంది. ఇక టెనెంట్స్ అందరూ కలిసి రాము పేరు చెప్తే అబ్బే తూచ్ నేను ఇమాన్యుయల్ జెట్ అంటుంది. అసలు ఒక స్టాండ్ మీద లేకుండా, ఒక క్లారిటీ లేకుండా డిమాండ్ మాయలో పడి అయోమయం అయిపోయింది రితు పాప. అవునంటారా కాదంటారా? మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.